నిజామాబాద్లో 90లో జరిగిన సంఘటన చెప్తా. అక్షరాస్యత కార్యక్రమంలో రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నాం. ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు నేను కలిసి ఒక గ్రామం రాత్రిపూట ప్రోగ్రాం పెట్టాలి వెళ్తాను. ఏం సార్ ఇక్కడ అంతా నక్సలైట్లు సార్ ఎక్కువ మంది ఉన్నట్టుంది, ఏంది పరిస్థితి అని అడిగాను. ఏముంది సార్, పగలు మా రాజ్యం రాత్రి వాళ్ళ రాజ్యం అన్నాడు సింపుల్గా. అంతే, ఎందుకు వివరంగా చెప్పండి సార్. 12 రాత్రి 8-10 దాటితే మేము గ్రామాలకు పోయే సమస్య లేదు. ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి అక్షరాస్యత అంటున్నారు కాబట్టి పోతున్నాం, కానీ లేకపోతే సమస్య లేదు. వారు గ్రామ సభ పెడతారు, ఊళ్ళో సమస్యలన్నీ అడుగుతారు, ఆ గాడికి పరిష్కారం చేసి వెళ్ళిపోతారు అన్నాడు. ఒక ఉదాహరణ చెప్పు సార్ అన్నాడు. మా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ₹1,00,000 ఎవడన్నా ఒక క్లర్క్ దిగమింగాడనుకో, మేమైతే ఆడి మీద ఫిర్యాదు రాయాలా, నోట్ పుటప్ చేయాలా, పై ఆఫీసర్కి పోవాలా, విచారించాలా, అది తప్పని సస్పెండ్ చేయాలా. ఒక 1-2 ఏళ్ళు బయట ఉంటాడు, ఉన్నాక మళ్ళీ ఉద్యోగం వస్తుంది, 10 అరియర్స్ ఇస్తాము, జీతాలు ఇస్తాము, ఆ లక్ష్యం మళ్ళీ రాదు. అది రాదు. మరి వీళ్ళేమి చేస్తారన్న, ఇప్పుడు ఇక్కడ ₹1,00,000 తిన్నారు సార్ అని చెప్తారు గ్రామ సభలో, వాడు పిలిచరా అంటారు. వాడు పిలుచుకొచ్చినాక ఏం కొట్టక ₹1,00,000 తిన్నామంట అని అంటాడు. మొదలుగట్టు తలకాయించుకుని ఉంటారు, రేపు పొద్దున కట్టుకుని అంటారు, రేపు పొద్దున కట్టు అయిపోయి. సార్ నేను ఫేస్ చేసినది చూస్తాను. నేను ఫేస్ చేసినది చెప్తాను సార్. నేను కొత్తపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో 2.5 సంవత్సరాలు పనిచేసాను, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గాను డిప్యూటీ తహసీల్దార్ గాను. నాకంటే ముందు ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ ట్రాప్ అయ్యి సస్పెన్షన్లో ఉండే, నేనే జీతం రాసి ఇస్తుంటే, అప్పుడు చేతికి ఇచ్చేదే, ప్రతి నెల వస్తుండే. ఆయన సస్పెండ్ అయిన లంచం తీసుకుని. ఆయన పట్టించినటువంటి వాడు ఎవరంటే వీళ్ళే నక్సలైట్లే కలిపి పట్టించినారు వాడిని. తన ముందు కొట్టినారు ఒకసారి, బట్టలు ఊడదీసి బస్సులో వస్తుంటే లాస్ట్ బస్సులో ఊడదీసి కొట్టి బస్సు నుంచి దించుకున్నారు, బస్సుని వెళ్ళిపోమన్నారు. కొట్టి మొత్తం బట్టలని నిప్పేసి దిగంబరంగా ఇంక వెళ్ళిపోరు అన్నారు. తన్ని 8 కిలోమీటర్లు నడిచేవాళ్ళ దగ్గర ఊరు రావాలంటే, ఎర్రమఠం నుంచి నెక్స్ట్ మళ్ళీ ఊరికి రావాలంటే, వచ్చి అక్కడ ఎవరిని అడిగి ఏదో టవల్ కట్టుకుని మళ్ళీ నిదానంగా ఎవరు బండి మీదనో వచ్చినాడు. వాడు తన్నినారు, వాడి డబ్బులు మొత్తం వాపసు ఇప్పించినాడు. తలారి ఉద్యోగం ఇస్తానని డబ్బులు తిన్నాడు. నువ్వు నక్సలైట్ అంటా నీకు ఇయ్యను అన్నాడు. నిజమే, నా డబ్బులన్నీ నాకు వాపసు ఇస్తాడు అన్నాడు. సార్ ఆఫీసర్కి ఇచ్చినాక ఎట్లా ఇస్తాము, వేరే పని చేయించుకో అన్నాడు. అంటే వాళ్ళు పోయి వాళ్ళకి కంప్లైంట్ చేసినారు, తన్ని డబ్బులు వసూలు చేసినారు. వానికి ఉద్యోగం రాకపోతే వాడి డబ్బులు వానికి వసూలు చేసి ఇచ్చినారు, తన్ని పంపించినారు. వాడు మళ్ళీ అట్లే చేయబడితే ట్రాప్ చేయించినాడు ఏసీబీ ట్రాప్లో ఉన్నాడు. తర్వాత ఉద్యోగం వచ్చింది, తహసీల్దార్గా రిటైర్ అయినాడు అనంతపూర్. ఏసీబీ ట్రాపింగ్ ఏమన్నామనండి, మనం ట్రాప్ చేసి ఇస్తే ఆడు వసూలు చేసుకుంటాడు. వాళ్ళది వేరు, వాళ్ళ పంచాంగం, వాడు వసూలు చేసుకుంటాడు. ఏం దిక్కులేనాడు అయితే చిక్కుతాడు అంతే. రాజకీయంగా పలుకుబడి ఉంటే ఏసీబీ కేసు ఏం బిక్తుంది చెప్పండి. ఎంత ఎక్కువ తింటే అంత తొందరగా బయటకు వస్తాడు, ఒకటే సూత్రం. తక్కువ తిన్నాడు బయటికి రాడు. బ్యాంకుల్లో ఎక్కువ ఎగ్గొట్టినటువంటి వాడికి విదేశయానం ఇస్తారు, తక్కువ ఎగ్గొట్టినటువంటి వాడు తీసుకుని లోపల ఉంచారు. ఏపీ గవర్నమెంట్లో ఫండ్స్ లేనందుకు రోషే గారు ఏం చేశారంటే కేసులు ఏవైతే వేసి ఉన్నావో మళ్ళీ బయటకు తెప్పించి మళ్ళీ వసూలు చేసి, అప్పుడు డబ్బులు లేవు, అప్పుడు ఏం లేదు గవర్నమెంట్ దగ్గర, క్యాష్ లేదు. మొత్తం పాత కేసులన్నీ బయటకు తెప్పించి ఒక టేబుల్ పెట్టేసి డిస్పోజ్ ఆఫ్, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు డిస్పోజ్ ఆఫ్.